ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవల్దార్ వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్లోని డిఫరెంట్ మినిస్ట్రీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, వేరియస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వాటిల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి, అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సిబిఎన్, వీటిలో హవల్దార్ వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తోని ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ ఇచ్చిన 2 రోజులకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆల్రెడీ సీజీఎల్ ఎగ్జామినేషన్కి క్వాలిఫికేషన్ ఎవరైతే ఉందో వాళ్ళు ఆఫ్ కోర్స్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీతోని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే అవకాశం ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్కి కుదురుతుంది. సో 10th క్లాస్ మాత్రమే ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మన నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే హ్యూజ్ నంబర్ 8,326 వేకెన్సీస్ మనకి హవల్దార్ అండ్ ఎంటీఎస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్ వచ్చేసి 4,887 ఉన్నాయి. ఇందులో 2 గ్రూప్స్ 18 to 25 ఇయర్స్ ఉన్నాయి, 18 to 27 ఇయర్స్ ఉన్నాయి. అదేవిధంగా హవల్దార్ వచ్చేసి 3,439. హవల్దార్ వచ్చేసి డిఫరెంట్ ఈ రెండు పోస్టులు కూడా డిఫరెంట్ స్టేట్ వైజ్గా, యూనియన్ టెరిటరీ వైజ్గా ఉంటాయి. మీరు దాన్ని ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో మీరు అప్లై చేసేటప్పుడే మీరు డీటెయిల్డ్గా స్టేట్ వైజ్గా, యూనియన్ టెరిటరీ వైజ్గా మీరు అందులో మీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీ మార్కులు బేస్ చేసుకుని మీకు స్టేట్ అలాట్ చేస్తారు. ఒకసారి స్టేట్ అలాట్ అయిపోయిందంటే మాత్రం మీరు అదే స్టేట్లో మీరు యూనియన్ టెరిటరీలో చేయాల్సి ఉంటుంది. ఇఫ్ రిక్వైర్డ్ అదర్ స్టేట్ కూడా పంపిస్తారు, కంట్రీలో ఎక్కడికైనా. బట్ మోస్ట్లీ మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తారో, ఎక్కడైతే మీకు జాబ్ వస్తుందో అదే స్టేట్లో మోస్ట్లీ మీరు అక్కడే ఉంటారు. రేర్ కేసెస్లోనే మీరు అదర్ ప్లేసెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది మాత్రం చాలా తప్పనిసరి. అందులో ఎంటీఎస్ కాబట్టి డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, మినిస్ట్రీస్, లేకపోతే డిపార్ట్మెంట్స్, ఆఫీసెస్, స్టేట్లో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. హవల్దార్ అయితే మాత్రం ఉన్నటువంటి పోస్టులు సిబిఐసి కావచ్చు, సిబిఎన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అయితే 3 చోట్లనే ఉంటుంది. అది మీకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనేది అది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో ఉంటుంది. బట్ సిబిఐసి మాత్రం మీకు కస్టమ్స్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఎక్కడైనా మీరు వెళ్ళొచ్చు. అండ్ కావాలంటే డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు. హవల్దార్ వేకెన్సీస్ ఏ స్టేట్, యూనియన్ టెరిటరీ ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. క్యాడర్ కంట్రోల్ అథారిటీ సిసిఏ, ఈ సిసిఏ అనేది హైదరాబాద్ సిసిఏ మనం ఒకసారి తీసుకుంటే హైదరాబాద్ సిసిఏలో టోటల్ గా 339 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ హైదరాబాద్ సిసిఏ కిందికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ హైదరాబాద్ సిసిఏ కిందికి వస్తుంది. మీకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మీరు కావాలంటే నోటిఫికేషన్ చూడొచ్చు. సో హైదరాబాద్ సిసిఏ కింద మీకు 339 వేకెన్సీస్, గుడ్ నంబర్ ఆఫ్ టోటల్ 3,439లో 10% మీకు హైదరాబాద్ దీనికోనే ఇచ్చారు. అవుట్ ఆఫ్ 26 వీటిలో 10% దాకా మనకి హైదరాబాద్ లో ఉంది సార్. గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇందులో ఉంది. ఎంటీఎస్ వేకెన్సీస్ డీటెయిల్స్ స్టేట్ వైజ్ ఇవ్వలేదు, బట్ హవాల్దార్ మాత్రం ఇచ్చారు. అండ్ ఇక క్వాలిఫికేషన్ చూస్తే 10th క్లాస్ మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అది వచ్చేసి 1st August 24 వరకు కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ కూడా 18 ఇయర్స్ మినిమం, 25 ఇయర్స్ మాక్సిమం. కొన్ని పోస్టులకి 27 ఇయర్స్ పోస్టులు ఏజ్ కొన్ని పోస్టులకి ఉంది. ఇది జనరల్ క్యాండిడేట్స్ కి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి ఎలాగో మీకు ఉంటుంది. అండ్ ఇది కూడా 1st August 24 వరకే మీరు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. బట్ ఉమెన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ సెంటర్స్ కూడా మీకు హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో ఉన్నటువంటి సెంటర్స్ మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు లాస్ట్ డేట్ ఇచ్చారు, తర్వాత కరెక్షన్స్ కూడా మనకి టైం ఇచ్చారు. 16th August నుంచి 17th August వరకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు అక్కడ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన అప్లికేషన్ ఆల్రెడీ అప్లై చేసిన దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు దాన్ని చూడొచ్చు. లాస్ట్ డేట్ మాత్రం 31st మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీకు 16th, 17th August లో కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్, అది ఫ్రీ కాదు. మీకు ఏదైతే ఆప్షన్ ఇస్తారో 2 సార్లు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్న దాన్ని, సబ్మిట్ చేసుకున్న దాన్ని కరెక్షన్స్ ఏదైనా ఉంటే 2 సార్లు కరెక్షన్ చేసుకోవచ్చు. మొదటిసారి కరెక్ట్ చేసుకుంటే మాత్రం మీరు 200 రూపీస్ పే చేయాల్సి వస్తుంది.
రెండోసారి కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటే మాత్రం మీరు 500 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఎవరికైనా రిజర్వేషన్తో ఇంకొక దాంతో సంబంధం లేదు. మీరు ఫీజు లేకుండా ముందు అప్లై చేసినా దాని తర్వాత మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ టైం కరెక్ట్ చేస్తే 200 రూపీస్, సెకండ్ టైం కరెక్ట్ చేస్తే 500 రూపీస్ ఉంటుంది. ఇది ఎవరికైనా ఉంటుంది, ఓన్లీ 2 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశం లేకుండా మీరు మొదటిసారి కరెక్ట్ గా ఉండేలాగా మీరు దాన్ని చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ మీకు అక్టోబర్ అండ్ నవంబర్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ 31 జూలైకి మీకు లాస్ట్ డేట్ ఉంది. రైట్, ఇంకా డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఒకసారి పాస్ చేసుకున్న సెంటర్స్ చూడొచ్చు. బ్రాకెట్ లో సెంటర్ కోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఓకే, అయితే హవల్దార్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ తో పాటుగా మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉండాలి. ఇంత స్టాండర్డ్స్ ఉండాల్సి వస్తుంది, ఇంత ఎఫిషియన్స్ వాళ్ళు ఇచ్చేదానికి కూడా మీరు ఏదైతే కావాల్సి ఉంటుందో అది నేను చూపిస్తాను, దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక చూడండి ఒకసారి సెంట్రల్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ వన్ సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ సింగిల్ ఎగ్జామినేషన్ 2 సెషన్స్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సెషన్ 1 లో వచ్చేసి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది. సెషన్ 2 లో వచ్చేసి అందులోనే న్యూమరికల్ సెషన్ ఒకటి, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒకటి. ఈ రెండింటికి 20 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ వస్తాయి. కలిపి 120 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ కి 3 మార్క్స్ ఉంటాయి. అండ్ 45 మినిట్స్ టైం ఇస్తారు. సెషన్ 1 కాగానే ఇమ్మీడియట్ గా సెషన్స్ కండక్ట్ చేస్తారు. 1 అయిపోగానే వెంటనే సెషన్ 2 ఉంటుంది. సెషన్ 2 లో మళ్ళీ 2 సబ్జెక్ట్స్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఒక్కో దానికి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటుంది. 3 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, దానికి కూడా 45 మినిట్స్ టైం ఇస్తారు. అది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెషన్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. మీరు ఇందులో క్వాలిఫై తప్పనిసరిగా అవ్వాలి. అండ్ సెషన్ 2 లో మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ లో మీకు ఎన్ని మార్కులు అయితే వస్తాయో దాంట్నే ఫైనల్ గా సెలక్షన్ తీసుకోవడానికి కన్సిడర్ చేస్తారు. అండ్ దెర్ ఆర్ నో నెగిటివ్ మార్క్స్ ఫర్ సెషన్ 1. సెషన్ 1 కి నెగిటివ్ మార్క్ లేదు, ఓన్లీ సెషన్ 2 కి మాత్రమే నెగిటివ్ మార్క్ ఉంది. ఎంత అంటే 1 మార్క్. అంటే ఈచ్ క్వశ్చన్ కరెక్ట్ అయితే 3 మార్క్స్, రాంగ్ అయితే 1 మార్క్ డిడక్ట్, అంటే 1/3 మార్క్ డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే, తప్పనిసరి క్వాలిఫై అవ్వాలి, మినిమం మార్కులతో క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత సెషన్ 2 లో వచ్చిన మార్కులు మాత్రమే ఫైనల్ కన్సిడర్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ హిందీ, ఇంగ్లీష్ తో పాటు 13 లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజ్ 13 లాంగ్వేజెస్ లో కూడా కండక్ట్ చేస్తారు. అంటే తెలుగులో కూడా ఎగ్జామినేషన్ మీరు రాసుకునే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ యొక్క రైట్ హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ రాసుకునే అవకాశం ఉంది. ఇది ఇంపార్టెంట్. సెషన్ 1 క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే, నెగిటివ్ మార్కులు లేవు. సెషన్ 2 నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ఈ మార్కులనే మీ ఫైనల్ సెలక్షన్ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఇక చూడండి ఒకసారి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ హవల్దార్ పోస్టుల కోసం ఉందంటే మీరు వాకింగ్ అయితే మేల్ 1600 మీటర్స్ ని 15 మినిట్స్ లో మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ అయితే 1 కిలోమీటర్ ని 20 మినిట్స్ లో రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ స్టాండర్డ్ టెస్ట్ ఉంది, ఫిజికల్ స్టాండర్డ్స్, ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది ఉంటేనే హవల్దార్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. హైట్ వచ్చేసి మేల్ కి 157.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, అండ్ అదే చెస్ట్ అయితే మాత్రం 81 సెంటీమీటర్స్ ఉంటుంది. రైట్, చూసుకోవచ్చు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి హైట్ 150 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 48 kgs. సో రిలాక్సేషన్ కూడా కొంచెం ఉంది అదర్ స్టేట్స్ లో, గోర్ఖాస్ కి, అస్సామీస్ కి, గర్వాలికి, ఇలాంటికి కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఈ ఎగ్జామ్ సంబంధించి. సో ద బెస్ట్ వే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో మీకు జాబ్ తెచ్చుకునే అవకాశం మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీకు ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. లేదు అంతకంటే ఎక్కువ ఉంది, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఆల్రెడీ దీంతో పాటుగా CGL నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది. ఈ యొక్క SSC నోటిఫికేషన్స్ కాకుండా బ్యాంక్ నోటిఫికేషన్స్ కూడా MBBS RRB ఆల్రెడీ వచ్చింది. లాస్ట్ డేట్ ఇస్ 30th 27th ఉండేదాన్ని ఎక్స్టెండ్ చేశారు 3 days. 30th దాకా మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది కాకుండా రైల్వే జాబ్స్ వస్తున్నాయి. SSC రాసే వాళ్ళందరూ రైల్వే రాస్తారు. సో అది కూడా నెక్స్ట్ మంత్, ఈ మంత్ లోనే మీకు నోటిఫికేషన్, 1 month లోపలనే 2 నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకటి NTPC, ఇంకొకటి గ్రూప్ D. సో ఇప్పుడంతా కూడా ఎగ్జామినేషన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇక నుంచి వరుసగా డిసెంబర్ దాకా మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. వన్ ప్రిపరేషన్ అన్ని ఎగ్జామినేషన్స్ కి పనికి వస్తుంది. ఆ సీరియస్ గా కూర్చుంటే మాత్రం ఏదో ఒక జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని వేకెన్సీస్ లో ఒక డెఫినెట్ గా వస్తుంది. మోరార్లెస్ బ్యాంక్ కావచ్చు, SSC కావచ్చు, రైల్వేస్ కావచ్చు, చిన్న చిన్న తేడాస్ తోని ఒక 70-80% అయితే కామన్ సిలబస్ ఉంటుంది. మీరు అన్ని ఎగ్జామినేషన్స్ రాయడానికి వీలుగా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి, ప్రిపరేషన్ చేయండి. త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది దీనికి SSC MTS ఎగ్జామినేషన్ కి. బట్ సీరియస్ గా మీరు కన్సిడర్ చేయండి, స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ ని. బట్ ప్రిపేర్ వెల్ అండ్ సెక్యూర్ ఏ గవర్నమెంట్ జాబ్. ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.